ప్రకాశం జిల్లా ఒంగోలులో అర్ధరాత్రి 2 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. సుమారు 2 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతను గుర్తించే లోపు తీవ్రత తగ్గిందని పేర్కొన్నారు. ఇక ఘటనపై ప్రభుత్వ అధికారులు భూ ప్రకంపన పరిశీలన సంస్థ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇది స్వల్ప కంపన మాత్రమే అని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. 2 గంటల 53 టైంలో ఖచ్చితంగా పెద్ద సౌండ్లు వచ్చినాయి. సౌండ్ ఎంత అంటే అసలుకి పెద్ద సౌండ్ అనమాట. ఎప్పుడు ఇంట్లో అలాంటి సౌండ్, అంత సౌండ్ రాగానే నేను నిద్రలేచాను. ఈలోపు మా అమ్మ నిద్రలేచి వచ్చి భూకంపం వచ్చింది, అక్క వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పింది. మా అక్క వాళ్ళకి కూడా ఫోన్ చేసింది, వాళ్ళు కూడా వచ్చింది, మేము బయటకు వచ్చామన్నారు. అయితే ఆ సమయంలో కుక్కలు అయితే భయంకరంగా ఏడ్చినాయి, బయటకు వచ్చి పెద్దగా ఏడుస్తూ ఉన్నాయి కుక్కలు. తర్వాత కాసేపు బయటికి రాగానే ఎవరు కూడా అంతగా బయటికి రాకపోయినా కొంతమంది బయటికి రావటం జరిగింది. వాళ్ళు ఉదయం ఇప్పుడు 8 ఆ టైంలో రాగానే రాత్రి 2 గంటల 53 భూకంపం వచ్చింది అని చెప్పి అందరం కూడా అనుకోవటం జరిగింది. చాలా భయం వేసింది. ఎందుకంటే ఈరోజు రాత్రి గాఢ నిద్రలో 2 గంటల 53 అప్పుడు భూకంపం వచ్చిందంటే అసలు చాలా భయం వేసింది. అసలు నేను ఎప్పుడు కూడా ఇంత పెద్ద సౌండ్ ఎప్పుడైనా పగలపూట నేల తిమ్మిర్లు అలాంటివి వచ్చి చూసాం, కానీ ఎక్కువసేపు ఉంది. తర్వాత వేరే వాళ్ళు చెప్పారు రెండోసారి వచ్చింది, అది వస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పి అన్నారు. కానీ రెండోసారి వచ్చింది అంటారు చిన్నగా, కానీ రాలా. ఒకసారే ఇప్పుడు బాగా పెద్దగా సౌండ్తో వచ్చింది. రాత్రి 2 గంటల 53 టైంలో ఖచ్చితంగా పెద్ద సౌండ్లు వచ్చినాయి. సౌండ్ ఎంత అంటే అసలుకి పెద్ద సౌండ్ అనమాట. ఎప్పుడు ఇంట్లో అలాంటి సౌండ్, అంత సౌండ్ రాగానే నేను నిద్రలేచాను. రాత్రి సరిగ్గా 2 గంటల 53 సంజయ్ గాంధీ కాలనీలో తీవ్రమైన శబ్దం అనేది మేము వినడం జరిగింది. మిడ్ నైట్ కాబట్టి అందరం బాగా గాఢ నిద్రలో ఉన్నాం. అయితే ఒక్కసారిగా ఈ శబ్దం వినడం అనేది మాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. నేను పుట్టినప్పటి నుంచి కనీవిని ఎరుగని రీతిలో చాలా తీవ్ర స్థాయిలో భూకంపం అనేది, ఆ శబ్దం అనేది రావడం జరిగింది. ఇంట్లో ఉన్న మంచాలు, వస్తువులన్నీ కూడా కదిలాయి. అందరం బయటికి రావడం, చాలా భయభ్రాంతులకు గురవడం అనేది రాత్రి సంభవించింది. చరిత్రలో నాకు తెలిసి ఈ ఏరియాలో, ఈ కాలనీలో అంత తీవ్ర స్థాయిలో సంభవించడం అనేది ఇదే మొదటిసారి అని అనుకుంటున్నాను. అందరం అయితే చాలా